నిత్యం వేలాది మంది ఆకలి తీర్చే ఆశ్రమం అది. వందలాది మంది అనాథలను, వృద్ధులను అక్కున చేర్చుకొని కూడు గూడు నీడ ఇస్తున్న ఆశ్రమం మానవుడిగా అవతరించి మహనీయుడిగా రాయలసీమ జిల్లాలో తిరిగి అడవిలో దేవుడిగా పూజలు అందుకుంటున్న అవధూత కాశీనాయన క్షేత్రం అది. అంతటి మహిమాన్వితమైన క్షేత్రం నేడు హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారింది. ఇది కడప జిల్లా బద్వేల్లోని నల్లమల అటవీ ప్రాంతం. పోరుమామిళ్ల నుండి 30 కిలోమీటర్లు నల్లమల అటవీ ప్రాంతం వైపు వెళ్తే కాశీనాయన జ్యోతి క్షేత్రం వస్తుంది. ఇక్కడికి నిత్యం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న అవధూత కాశీనాయనను దర్శించుకుంటూ ఉంటారు. అంతేకాదు రాష్ట్రంలో అతిపెద్ద నిత్య అన్నదాన క్షేత్రంగా పేరున్న ఈ కాశీనాయన క్షేత్రం అటవీశాఖ పుణ్యమాని ఇటీవలే వివాదాలలో చిక్కుకుంది. ఈ క్షేత్రం ఉన్న ప్రాంతంలో పులుల సంఖ్య పెరగడంతో కాశీనాయన క్షేత్రాన్ని టైగర్ జోన్ గా గుర్తించారు అటవీశాఖ అధికారులు. దీంతో ఇక్కడ ఉన్న అన్నదాన సత్రాలు కూల్చివేయాలని అటవీశాఖ నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ అధికారులతో కలిసి ఆ సత్రాన్ని కూల్చివేశారు. ఎంతో మంది కడుపు నింపుతున్న ఆశ్రమం నేలమట్టం కావడంతో వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్పందించారు. అటవీశాఖ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు భక్తుల సంఖ్య తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులను సైతం జ్యోతి క్షేత్రానికి వెళ్లకుండా ఫారెస్ట్ ఆఫీసు వద్ద నుంచి తిప్పి పంపేశారు. అక్కడ నుంచి భక్తులు 3 కిలోమీటర్లు ఆలయం వరకు నడిచి వెళ్లేవారు. దీంతో భక్తులు అటవీశాఖ మధ్య వివాదం నడిచింది. ఇప్పుడు ఏకంగా సత్రాన్ని కూల్చివేయడంతో ఒక్కసారిగా సీన్ మారింది. కాశీనాయన జ్యోతి క్షేత్రం విశిష్టత, ఇక్కడ జరిగే అతిపెద్ద నిత్య అన్నదానం గురించి తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ స్పందించారు. అన్నదాన సత్రాన్ని అటవీశాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరమన్నారు. అటవీ నిబంధనలు ఉన్నా భక్తుల మనోభావాలు గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పారు. ఇక కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తామన్నారు నారా లోకేష్. ఇటు అసెంబ్లీలో కూడా కాశీనాయన ఆశ్రమంపై చర్చ జరిగింది. కూల్చివేతలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఆశ్రమం అటవీ ప్రాంతంలో ఉందని, అటవీశాఖ నిబంధనలు సంక్లిష్టంగా ఉన్నాయన్నారు. కాశీనాయన ఆశ్రమాన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలని ఆదినారాయణ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో సీఎంతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామని ఆనం ప్రకటించారు. బద్వేల్ నియోజకవర్గంలో అవధూత కాశీనాయన పేరుతో అన్నదాత సత్రాన్ని నిర్వహిస్తున్నారు అధ్యక్ష. అయితే సదరు సత్రము అటవీ భూమిలో ఉందన్న కారణంతో అధ్యక్ష అధికారులు దాన్ని కూల్చివేయడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఇది కాశిరెడ్డి నాయన భక్తులతో పాటు ప్రజల భావోద్వేగాలను కూడా దెబ్బతీసింది అధ్యక్ష. కాబట్టి ఈ సత్రం కూల్చివేతకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. శాసనసభలో ఉన్నటువంటి ఇంతమంది శాసనసభ్యుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటే అధ్యక్ష లక్షలాది కుటుంబాలు ఆ ప్రాంతాల్లో మనోభావాలు దెబ్బతిన్నాయి అధ్యక్ష. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైతే దేవాదాయ శాఖ ద్వారా, ప్రభుత్వం ద్వారా, ముఖ్యమంత్రి గారి అనుమతితో భవిష్యత్ కార్యక్రమాలను నిర్వహించడానికి ఏం చేయాలో అవన్నీ చర్యలు తీసుకుంటానని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక ప్రభుత్వం స్పందించడంతో అటవీశాఖకు, కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడంతో నేడు జ్యోతి క్షేత్రం వరకు బస్సులు వెళ్తున్నాయి. అలాగే కాశీనాయన జ్యోతి క్షేత్రం ప్రధాన అర్చకులు జీరయ్య స్వామితో లోకేష్ ఫోన్ లో మాట్లాడి అన్ని విధాలా భరోసా ఇచ్చారు. ఏదైతే నారా లోకేష్ గారు మీడియా వేదికగా ఉదయం స్పందించారో అదేవిధంగా ఇప్పుడు పూజారి గారితో మాట్లాడి ఆయన యొక్క మనోభావాలు దెబ్బతినకుండా, ఆలయం యొక్క ప్రతిష్ట దెబ్బతినకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆయన ఏమి కోరుకున్నారో అదంతా కూడా భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా ఆ చర్యలన్నీ వ్యక్తిగతంగా నారా లోకేష్ గారు తీసుకొని ఈ ఆలయ యొక్క క్షేత్రం యొక్క ప్రతిష్టని కాపాడేదానికి ఆయన హామీ ఇవ్వడం ఈరోజు జరిగింది.
విలువలు అంటే ఆచరించకుండా పోస్టర్లు వేసుకుని ప్రచారం చేసుకునేవి కావు. విశ్వసనీయత అంటే ఇచ్చిన మాట తప్పడము కాదు. కాశీనాయన ఆశ్రమం షెడ్లు కూల్చివేసి అటవీశాఖ అధికారులు తప్పు చేసినా బాధ్యత గల మంత్రిగా తప్పులు సరిదిద్దిన నారా లోకేష్ పై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటు మంత్రి లోకేష్ ఆశ్రమ నిర్వాహకులు జీరయ్య స్వామితో కూడా ఫోన్లో మాట్లాడి జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇకపై ఏ అవసరం వచ్చినా ఏ సమస్య ఉన్నా తననే నేరుగా సంప్రదించాలని స్వామికి భరోసా ఇచ్చారు. కూల్చిన షెడ్లను తన సొంత నిధులతో పునర్నిర్మిస్తామని జీరయ్య స్వామితో మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ మాట చెప్పిన 24 గంటల్లో మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన బృందం కూల్చివేసిన షెడ్ల శిథిలాలను తొలగించింది, పునర్నిర్మాణ పనులు ఆరంభించింది. దీంతో స్వాముల్లోనూ భక్తుల్లోనూ హర్షం వ్యక్తమవుతుంది.